టుడే సక్సెస్ మీన్స్ సో హ్యాపీనెస్ అండి. సో ఈ రోజు ఏంటంటే అచీవర్స్ డే. నేను చాలా టఫ్ గా ఫీల్ అయ్యానండి. సో ఫస్ట్ నేను మున్నార్కి వచ్చినప్పుడు మన లైన్ యూనివర్సిటీ హెడ్ అండి, ఆయన ఒకటే చూశాను. ఆయన ఆయన రియల్ గా మనం ఆయన కానీ కాపీ కొడితే ప్రతి అచీవ్మెంట్ ఈజీ అండి. ఈ ఎగ్జామ్ లో ప్రతి ఒక్కరు కూడా చూసి రాయాలండి. స్కూల్ ఎగ్జామ్ లో చూసి రాస్తే డీబార్ అవుతారు. ఇక్కడ ఏంటి, ఆయన ఒక అఫెక్షన్ నాకు బాగా నచ్చిందండి. ఈవెన్ దో న్యూ జాయినింగ్ నుంచి కూడా ఆయన మన అక్కడ మున్నార్లో ఒక డైమండ్ లెవెల్లో టీచ్ చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ లైన్ సార్, ఈ రోజు హ్యాట్స్ ఆఫ్ అండి. సో అదే కానీ అందరూ ఫాలో అయితే గ్రేట్ సక్సెస్ అండి. సో వెరీ సింపుల్ అండి. నా టీంలో కూడా నేను డాక్టర్ గా ఉన్నాను, కానీ అసలు నా టీంలో ఎక్కువ కూడా నేను అఫెక్షనబుల్ గా ఉంటానండి. సో మా టీంలో అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ. నేను ఈ 1 స్టార్ అని వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి మంచి డిన్నర్ ఇచ్చి అఫెక్షనబుల్ ప్లే చేశానండి. ఈ రోజు వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, సో అందరు పురోగతి నేను సక్సెస్ అయ్యాను. సక్సెస్ అంటే ఇది తొలిమెట్టు అండి, ఇది తొలిమెట్టు. ఇక్కడ మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కొన్ని డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కి సరైన ప్లాట్ఫారం. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి, బట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ప్రతి ఒక్కరు ఎదగడానికి, వారి డ్రీమ్ ఫీల్ చేయడానికి మంచి యూనివర్సిటీ అండి. సో గ్రేట్ అండి. నేను చేసిన సింపుల్ టిప్స్ చెప్తాను. సో నేను ఒకటే చెప్పానండి, అసలు క్యూర్ సెల్ ఎందుకు వాడాలి, ఈ మన బాడీకి దీనికి సంబంధం ఏంటి, నేను చేసింది అంతేనండి. ప్రతిరోజు నా క్లినిక్ సమయంలో ఒక 5 మెంబర్స్ లంచ్ ఆర్ ఈవినింగ్ టైంలో వై యూజ్ ద క్యూర్ సెల్, రీజన్స్ ఆఫ్ డిజార్డర్. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో మనం ఏం చేయాలి, ఎవరంటే మోడర్న్ లైఫ్ అనేక డిసీజ్ వస్తున్నాయి, అనేక డిజార్డర్స్, వీటన్నిటికి మంచి హెల్మెట్ కావాలి. అలాంటి హెల్మెట్ అందించిన లైన్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అండి. క్యూర్ సెల్ మహా అద్భుతం చేస్తుంది. సో దాని ద్వారా సక్సెస్ మనకి అనేది ఈరోజు సక్సెస్ అచీవర్స్ అండి. మీరందరూ కూడా సక్సెస్ పీపుల్, ఎందుకంటే మన భూమి పైన పడ్డప్పుడే మన సక్సెస్ అచీవర్స్ పీపుల్స్ అండి. సో ఇక్కడ సింపుల్ ట్రిప్స్ నేను చేశాను, అవి మీకు చెప్పి షేర్ చేసుకుంటానండి. సో ఒకటండి, ఎవ్రీ డే నేను 10 మెంబర్స్ తో మాట్లాడి న్యూ పీపుల్. లైన్ సార్ ఎప్పుడు అంటుంటాడు, నువ్వు సిల్వర్ అయిన తర్వాత మాట్లాడతానని. సో అలాగే దాన్ని కసిగట్టాను. సో సార్తో నేను పంచుకున్నట్టు కొన్ని ఉన్నాయండి. సో దానివల్ల నేను నీట్ గా టీం బిల్డ్ చేసుకుంటూ, సో దాన్ని రావడం తోటి ఈ ప్రోగ్రామ్ తో ఇప్పుడు 5 స్టార్ దాకా వచ్చానండి. తొందరలో మంచి అచీవ్మెంట్ తీసుకుంటున్నాను. సో అది కూడా క్రమశిక్షణతో. ఎందుకంటే నిజంగా లైన్ సార్ చూసిన తర్వాత నాకు గ్రేట్ ఫీల్ వస్తుందండి. ఎందుకంటే ఎక్కడ ఉన్న నన్ను ప్రతి విషయానికి ఆయన అంత బిజీలో ఆయన చూడండి, ఒక డైమండ్ అంటే ఆయన సో మెనీ పీపుల్, ల్యాక్ ఆఫ్ పీపుల్ ఆయనకి ట్రస్ట్ ఉంటుంది, అయినా కానీ నా కాల్ రిసీవ్ చేసుకుని మంచిగా నొప్పించకుండా నన్ను గైడ్ చేస్తున్న లైన్ గా హ్యాట్స్ అప్ అండి. ఇక్కడ ఒకటేనండి, మన లైఫ్ లైన్స్ అందరూ కూడా మనం చాలా రెస్పెక్టబుల్ గా చూసుకోవాలండి. ఈ సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందండి. సక్సెస్ ఎక్కడ లేదు. అచీవ్మెంట్ ఏంటంటే అఫెక్షన్. అచీవ్మెంట్స్ అఫెక్షన్ ఉంటే ఆటోమేటిక్ గా ఈ డోర్ దడుతుందండి. మన అప్లయన్స్ ని దేవుళ్ళలాగా చూసుకోవాలి, మన లైఫ్ లైన్స్ ని ప్రాణాలాగా చూసుకుంటే అచీవ్మెంట్ మీ తలుపు దొరుకుతుందండి, ఇది పక్క. సో ఇంకోటి ఏంటంటే, నా డ్రీమ్ ఏంటంటే నేను 103 స్టార్ చేయబోతున్నానండి. 103 స్టార్స్ నా డ్రీమ్. 103 స్టార్స్ అవి చేస్తాను. ఇక్కడ వెరీ వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఇక్కడ మేడం గారు చూస్తే నాకు రియల్ గా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. మన మేడం గారు సుజాత గారు మాట్లాడారు కదా, ఆమె చెప్తుంటే నాకు నిజంగా నరాలు నెక్కబుచ్చుకున్నాయండి. గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే ఒక ఉమెన్ గా మీరు 5 స్టార్, రియల్ గా నేను ఈ రోజు మిమ్మల్ని చూసి రియలైజ్ అయ్యానండి. సో అందుకని ఇక్కడ ఒకటైతే వాస్తవం అండి, ఇది అందరికీ ప్లాట్ఫారం, నెంబర్ 1 ప్లాట్ఫారం. మీరు ఎవ్వరు కూడా డల్ గా ఉండొద్దు. సినిమా యాక్టర్లు అందరూ కాలేరు, రాజకీయం అందరూ చేయలేరు, సింగర్ అందరూ కాలేరు. ఈ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరు నెంబర్ 1 అవ్వచ్చు, మన గురువులను ఉపయోగించుకుంటే. ఇక్కడ మంచి మంచి గురువులు ఉన్నారండి. ఇక్కడ వాళ్ళు చెప్పింది క్రమ తప్పకుండా పాటించగలిగితే ఖచ్చితంగా అద్భుతమైన క్యూర్సల్. అందులో మనం మంచి యూనివర్సిటీలో ఉన్నాండి, గ్రేట్ యూనివర్సిటీ, గ్రేట్ యూనివర్సిటీ. మంచి మంచి ట్రైనర్స్, మంచి మంచి వెల్నెస్ కోచ్, అసలు అద్భుతాలు జరుగుతున్నాయండి. పేర్లు చెప్తే సరిపోదండి, ఎంతమంది గురువులు ఉన్నారంటే వారందరూ కూడా నేను పేరు వదలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అఫెక్షనబుల్ ఇండస్ట్రీ అనేది. అందులో ఇంకో గ్రేట్ ఏంటంటే, ఒక మంచి కాంబినేషన్ లో ఉండమని మనం, మంచి కాంబినేషన్, గుడ్ కాంబినేషన్. సార్ చెప్పినట్టు కుదిరి శ్రీనివాసులు గారు ఎక్స్టెంట్ ఓట్ చెప్పారు, ఎవరైతే అఫెక్షన్ ప్రేమతో ఉంటారో వారి ఇండస్ట్రీ నెంబర్ 1 అవుతుందండి. అఫెక్షన్ లేని చోట బ్రిడ్జిలు కూలిపోతాయి. దయచేసి ఫ్రెండ్స్, మీ టీంతో మీరందరూ కూడా అఫెక్షన్ ఉండాలి. సో టీంతో ఉండాలి. మన అఫెక్షన్ అండి, మన టీంలో చిన్న ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే మా టీంలో మనకు చిన్న ఇష్యూ జరిగింది, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేయించామండి. సో నాకు తెలియదండి నేను 5 స్టార్ అవుతానండి. రాత్రి మా వాళ్ళందరూ కూడా 100 ఐడీస్ కొట్టారండి. ఇదంతా ప్రేమతో వచ్చింది ఫ్రెండ్స్. క్యూర్సెల్ లో దమ్ముంది. ఈ యూనివర్సిటీలో ప్రేమ పంచండి, ఖచ్చితంగా మీరు ఎందుకు ఎదుగుతారు. నా డ్రీమ్ 103 స్టార్ నేను ప్లాన్ చేయబోతున్నానండి. ఎందుకంటే మనకి ఈజీ అండి, ప్రతిరోజు జూమ్ వస్తుంది. జూమ్ అనేది పెద్ద అండి, ఈ జూమ్ మన లైఫ్ కి పెద్ద భూమి. ఈ జూమ్ క్రియేట్ చేసిన మన లైఫ్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వండర్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ రవిచంద్ర సార్, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్.
ಲಯನ್ ಪ್ರಸಾದ್ ಅವರ ಕ್ಯೂಸೆಲ್ ಎಜುಕೇಶನ್ ಅಕಾಡೆಮಿ ಓಕೆ ಏನ್ ಸರ್. ಮಾಡಿದ್ದೀರಾ ನೀವು? ಒಂದ್ ನಿಮಿಷ ಸಹ ಸರ್, ಪ್ರತಿದಿನ ಒಂದ್ ನಿಮಿಷ ತೆಲುಗಿನಲ್ಲೇ ಮಾತಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇವತ್ತು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಒಂದು ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ತಂಡವನ್ನು ಕಟ್ಕೊಂಡಿದೀವಿ. ತಂಡದಿಂದ ಸಾಕಷ್ಟು ಇವತ್ತು ಒರಿಜಿನಲ್ ಬಿಸ್ನೆಸ್ ಇನ್ನು ಮುಂದೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ. ಯಾಕೆಂದ್ರೆ ಈಗ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದಾಗ ಇಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಟೆಸ್ಟಿಮೋನಿ ಸಹ ಇರ್ಲಿಲ್ಲ. ಸೊ ಆ ಟೆಸ್ಟಿಮೋನಿನ ಇವಾಗ ನಾವು ಮಿನಿಮಮ್ ಅಂದ್ರೆ 1000ಗೆ ಹೆಚ್ಚಿಸ್ತಿದ್ದೀವಿ. ಸೊ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನ್ನನ್ನ ಈ ಸಂಸ್ಥೆಗೆ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಚಕ್ರವರ್ತಿ ಸರ್, ಜಯಕುಮಾರ್ ರೆಡ್ಡಿ, ಹಾಗೆ ನನ್ನ ಲೈಫ್ ಲೈನ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಮಂಜುನಾಥ್ ಸ್ವಾಮಿ, ದಿನೇಶ್, ಸತೀಶ್ ಕುಮಾರ್, ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಯಾರೆಲ್ಲ ಬಂದ್ರು ಅವ್ರಿಗೆಲ್ರಿಗೂ ಈ ಒಂದು ಸಿಲ್ವರ್ ಐನ್ ನ ಒಂದು ಇದನ್ನ ವಿಶೇಷತೆಯನ್ನ ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಸೊ ಈ ಒಂದು ಹಂತದಲ್ಲಿ ನಾವು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಟೀಮ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಟೀಮ್ ಮಾಡುವಾಗ ಏನಾಗ್ತದಪ್ಪ ಅಂದ್ರೆ ಪಕ್ಕದ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಒಂದು ಒಗ್ಗಟ್ಟಿನಿಂದ ನೀವೆಲ್ಲರೂ ಈ ಕ್ಯೂಸೆಲ್ ಅಕಾಡೆಮಿನಲ್ಲಿ ತುಂಬಾ ಜನಗಳಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಸೊ ನಾವು ಸಹ ಆ ರೀತಿ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಒಂದು ಪ್ರಯತ್ನದಲ್ಲಿ ಇವಾಗ ತೊಡಗಿದ್ದೀವಿ. ಸೊ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈಗ ಲಯನ್ ಸರ್ನ ಒಂದು ಕನಸು ಏನಿದೆ, ಸುಮಾರು 100 ಜನಗಳ ಒಂದು ಕರೋಡ್ಪತಿ ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೊರಟಿದ್ದಾರೆ, ನಿರ್ಮಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಅದರಲ್ಲಿ ನಮ್ಮ ಪಾರ್ಟಿ 21 ಜನ ನಾನು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. 21 ಜನ ಕೇವಲ 1 ವರ್ಷದಲ್ಲಿ ಕರೋಡ್ಪತಿ ಮಾಡೇ ಮಾಡಬೇಕು ಛಲದಿಂದ ನಾವು ಡೇ ಅಂಡ್ ನೈಟ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ನನ್ನ ಮೂಲತಃ ನಾನು ಟ್ಯಾಕ್ಸ್ ಕನ್ಸಲ್ಟೆಂಟ್ ಇದ್ದೀನಿ. ಅಂದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸುಮಾರು 18ರಿಂದ 20 ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ಗೆ ಪ್ರತಿ ವರ್ಷ ನಾವು ಆಡಿಟ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ HRC ಕಂಪನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆಡಿಟ್ ಆಫೀಸ್ ಅಲ್ಲಿಂದ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ಆಡಿಟ್ ಆಫೀಸ್ ಮೂಲಕ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂತ ಕಳೆದ 20 ವರ್ಷದಿಂದ MLM ಅನ್ನ ಒಂದು ಹ್ಯಾಬಿ ಆಗಿ ಸಾಕಷ್ಟು 20 ವರ್ಷದಿಂದ ಸಾಕಷ್ಟು ಕಂಪನಿಗಳು, ಸಾಕಷ್ಟು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಕಂಪನಿಗಳು ಇವೆಲ್ಲ ಮಾಡಿದೀವಿ. ಆದ್ರೆ ಎಲ್ಲಿಯೂ ನನಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಇರಲಿಲ್ಲ. ಈ ಒಂದು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅಥವಾ ಐವಿಎಂ ಕಂಪನಿ ಇವತ್ತು ಒಂದು ಸಂಪೂರ್ಣವಾದ ಸೋಷಿಯಲ್ ಕಾಸ್ಗೋಸ್ಕರ ನಾನು ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಭಾವಿಸಿದ್ದೀನಿ. ಹಾಗೇನೆ ಜೊತೆಗೆ ಇವತ್ತೇನು ಸಮಾಜದಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಕಾಯಿಲೆಗಳಿಂದ ಬಳಲ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಜನಗಳಿಗೆ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. ಸೊ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾಗಿಲ್ಲ, ಆ ಪ್ರಾಡಕ್ಟ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಅನ್ನ ಯಾರೆಲ್ಲ ಹೃದಯಾಂತರದಿಂದ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೆ ಅವ್ರಿಗೆ 100% ಸಿಗ್ತದೆ ಸನ್ಮಾನ. ಅವ್ರು ಏನು ಅನ್ಕೊಂಡಿದ್ರು ಜೀವನದಲ್ಲಿ, ಸೊ ಅದನ್ನೆಲ್ಲನೂ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಒಂದೇ. ಯಾಕೆಂದ್ರೆ ಸಾಕಷ್ಟು ಜನ, ಸುಮಾರು ನಾನು 25 ವರ್ಷದಿಂದ MLM ಲೀಡರ್ಸ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. MLM ಲೀಡರ್ಸ್ ತುಂಬಾ ಕಡೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಕೆಲಸ ಮಾಡಿ ಇನ್ನೇನ್ ಸೆಟ್ ಆಗ್ಬೇಕು ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಆ ಕಂಪ್ನಿ ಇರಲ್ಲ, ಅಥವಾ ಅದೇನೋ ಒಂದು ಟೆಕ್ನಿಕಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಬಂದು ಅದನ್ನ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ ಇಲ್ಲಿ ನಾವು ಆ ರೀತಿಯ ಇದನ್ನ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಕ್ ಸಾಧ್ಯ ಇದೆ. ಯಾಕೆಂದ್ರೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಯಾವುದೇ ಲಿಯಬಿಲಿಟಿ ಇಲ್ಲ, ಯಾವುದೇ ಒಂದು ತೊಂದರೆ ಆಗ್ತಕ್ಕಂತ ಸಬ್ಜೆಕ್ಟ್ ಇಲ್ಲ. ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ನಮ್ಗೆ ಒಂದು ಜೀವನಾಧಾರವಾಗಿ ಕಲ್ಪಿಸ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ತಪ್ಪಾಗಲಾರದು. ಯಾಕೆಂದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈಗ ಆಲ್ರೆಡಿ ನಾವು ಒಂದು 2000 ಜನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಹಾಗೇನೆ ನಮ್ಮ ನಾಗಭೂಷಣ್ ಸರ್ ಟೀಮ್ ಸಹ ಈಗ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವರ್ಕ್ ಮಾಡ್ತಿದೆ. ನಮ್ಮಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರನ್ನು ಕೇವಲ ಒಂದು 3 ರಿಂದ 4 ತಿಂಗಳಲ್ಲಿ ಮಿನಿಮಮ್ 10 ರಿಂದ 15 ಸಿಲ್ವರ್ ಸ್ಟಾರ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಪ್ರತಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಪ್ರವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆಲ್ರೆಡಿ ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ಸ್ ಸುಮಾರು 6 ರಿಂದ 7 ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ ಅನ್ನು ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಕಂಡಕ್ಟ್ ಮಾಡಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ನ ಮಹತ್ವವನ್ನು ನಾವು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಂಟೈರ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಕೆಲಸ ಮಾಡಿ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ನ ನಾವು ಅತ್ಯುನ್ನತ ಮಟ್ಟಕ್ಕೆ ತಗೊಂಡೋಗ್ಬೇಕು ಅಂತ ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ವಿ. ಸೊ ನಮ್ಮ ಟೀಮ್ ಏನಿದೆ, ಆ ಟೀಮ್ ಈಗ ಆಲ್ರೆಡಿ ಡೇ ಅಂಡ್ ನೈಟ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ. ಸೊ ನಮ್ಮಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ದಿನೇಶ್ ಅನ್ನೋರು 5 ಸ್ಟಾರ್ ಅಚೀವ್ ಆದ್ರು, ನಿನ್ನೆ ಮಂಜುನಾಥ್ ಅನ್ನೋರು 4 ಸ್ಟಾರ್ ಅಚೀವ್ ಆದ್ರು. ದಿನಕ್ಕೆ 10 ರಿಂದ 15 ಜನ 1 ಸ್ಟಾರ್ ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಈ ರೀತಿ ಬರುವಾಗ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ನ ಮಹತ್ವ ಜನಗಳಿಗೆ ಹತ್ರ ಸಿಗ್ತಾ ಇದೆ. ಸೊ ಒನ್ಸ್ ನಾವೊಂದು ಮಿನಿಮಮ್ ಒಂದು 10,000 ಜನಕ್ಕೆ ತಿಳಿಸಿದ್ದೆ. ಆದ್ರೆ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಗೊತ್ತಿರ್ಬೋದು, ಬ್ಯಾಂಗ್ಳೂರು ಇಡೀ ವರ್ಲ್ಡ್ ಅಲ್ಲಿ ಒಂದು ಟೆಕ್ನಿಕಲ್ ಅಥವಾ IT ಹಬ್ಬ ಆಗಿರೋದ್ರಿಂದ ಇಲ್ಲಿಂದ ಇಡೀ ಜಗತ್ತನ್ನ ಪಸರಿಸಲಿಕ್ಕೆ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ.
ಸೊ ಇಂಥ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಹೇಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತು, ಯಾಕಪ್ಪ ನಾ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಂದೆ ಅಂದ್ರೆ ಜಸ್ಟ್ ನನ್ನ ಪರ್ಸನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್, ನನಗೆ ಬ್ಯಾಕ್ ಪೇನ್ ಇತ್ತು, ಹಾಗೇನೆ ಆ ಬ್ಯಾಕ್ ಪೇನ್ ನಿವಾರಣೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಸೊ ನಾನು ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ಗೆ ಕನೆಕ್ಟ್ ಆದೆ. ಸೊ ಜನವರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಗ್ಗೆ ಸಿಕ್ತು ಮಾಹಿತಿ, ಆದ್ರೂ ಸಹ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ಲಿಲ್ಲ. ಯಾಕೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಕಂಪನಿಗಳು ಬಂದು ಸಾಕಷ್ಟು ಅಂದ್ರೆ ಬ್ಯಾಡ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ನಾವು ಪಡ್ಕೊಂಡಿದ್ವಿ. ಹಂಗಾಗಿ ನಾವು ಪ್ರಾಡಕ್ಟ್ ಬೇಸ್ ಬಿಸ್ನೆಸ್ ನಮ್ ಚಕ್ರವರ್ತಿ ಹೇಳಿದಾಗ ಸರ್ ನೋಡೋಣ ಸರ್ ನೀವು ಮಾಡ್ತಾ ಇರಿ, ಹೇಗಾಗುತ್ತೆ ನೋಡ್ಕೊಂಡು ನಾವು ಮುಂದುವರಿಯೋಣ ಅಂತ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡ್ತಿದ್ವಿ. ಸೊ ಅದಾದ ನಂತರ ನಮಗೆ ಸೇಲಂ ಇಂದ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಬಂತು. ಆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಲಯನ್ ಸರ್ ಮತ್ತೆ ಅವರ ಟೀಮು ಏನ್ ಎಂತಲ್ಲಿ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ರು, ಅದರಿಂದ ಇನ್ಸ್ಪೈರ್ ಆಗಿ ಈ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಅನ್ನ ಪ್ರಮೋಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. ಅವತ್ತಿಂದ ಇಲ್ಲಿನವರೆಗೆ ಯಾವತ್ತು ಒಂದು ದಿನಾನು ಅಂದ್ರೆ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಗ್ಗೆ ಹೇಳದೇ ಇರೋ ದಿನನೇ ಇಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಪ್ರತಿದಿನ ಸುಮಾರು 20-25 ಜನ ಭೇಟಿ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ಅವ್ರಿಗೆ ಪ್ಲಾನ್ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಪ್ಲಾನ್ ಕೊಟ್ಟು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನ ನಂಬರ್ 1 ಪ್ಲೇಸ್ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಸೊ ಏನು ಒಂದು ಕಳೆದ ಒಂದು 2-3 ಒಂದು ದಶಕದ ಹಿಂದೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕ್ರಿಯೇಷನ್ ಆಗಿತ್ತು ಒಂದು ಇನ್ಸೂರೆನ್ಸ್ ಫೀಲ್ಡ್. ಅದೇ ರೀತಿ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನೋ ಬ್ರಾಂಡ್ ಅನ್ನ ಒಂದು ವಿತಿನ್ 1 ಇಯರ್ ಅಲ್ಲಿ ಸುಮಾರು ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ 7 ಕೋಟಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಅದರಲ್ಲಿ ಮಿನಿಮಮ್ 1 ಕೋಟಿ ಜನಕ್ಕೆ ತಲುಪಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಿಶ್ಚಯ ಮಾಡಿದ್ವಿ. ಸೊ ಇಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನೋದು ಒಂದು ಸಂಜೀವಿನಿ. ಸೊ ಏನು ಸಂಜೀವಿನ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಜನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು ಅದನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಂದು ಸ್ವಾಸ್ಥ್ಯ ಅಂದ್ರೆ ಆರೋಗ್ಯ ರೋಗ ಮುಕ್ತ ಕರ್ನಾಟಕಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಎಲ್ರೂ ಸಹ ಇಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ತುಂಬಾ ಹಣ ಗಳಿಸ್ಲಿಕ್ಕಂತ ಅವಕಾಶ ಇದೆ. ಅವಕಾಶ ಏನಂದ್ರೆ ಮೊದಲು ನಾವು ಜನಗಳಿಗೆ ಆರೋಗ್ಯ ಕೊಡ್ಬೇಕಾಗತ್ತೆ. ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟಾಗ ಮಾತ್ರ ನಮ್ಗೆ ಹಣ ಸಿಗುತ್ತೆ. ಹಂಗಾಗಿ ನಾವು ನನ್ನ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಜನಗಳಿಗೆ ಆರೋಗ್ಯನ ಕೊಡಬೇಕು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಮೂಲಕ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸಂಪೂರ್ಣ ನಾನು ಡೆಡಿಕೇಶನ್ ಮಾಡಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದೀನಿ. ಹಾಗೇನೆ ಈಗ ಆಲ್ರೆಡಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಕಡೆ ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೀವಿ. ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ ನಡೀತಾ ಇದೆ. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಸಾಟರ್ಡೆ ಅರ್ಸಿಕೆರೆಯಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಇದೆ. ಈಗ ಆಲ್ರೆಡಿ 6ರಿಂದ 8 ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ. ಸೊ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾವಾರು ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ನಾವು ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ಮೀಟಿಂಗ್ ಮಾಡಿ ನಂತರ ಒಂದರಿಂದ ಸುಮಾರು ಈ ವೆಬ್ಸೈಟ್ ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಇದರಿಂದ ಇಷ್ಟೊತ್ತಿಗೆ ನಮ್ದು ಅಚೀವ್ಮೆಂಟ್ ಮೋರ್ ದನ್ ರೂಪಿ ಆಗ್ಬೇಕಾಗಿತ್ತು. ಸೊ ವೆಬ್ಸೈಟ್ ನ ತಾತ್ಕಾಲಿಕ ತೊಂದರೆಯಿಂದಾಗಿ ಅದು ಹಿಂದೆ ಹೋಯ್ತು. ಈ ಎಲ್ಲ ಸಿಲ್ವರ್ ಅಚೀವ್ಮೆಂಟ್ ಸಾಧನೆಗೆ ನಮ್ಮೆಲ್ಲ ಸೀನಿಯರ್ಸ್ ಏನು ವಿ.ಕೆ. ರೆಡ್ಡಿ ಸರ್ ಇರ್ಬೋದು, ನಮ್ಮ ಚಕ್ರವರ್ತಿ ಇರ್ಬೋದು, ಲಯನ್ ಸರ್ ಅಂತೂ ನಮ್ಗೆ ಒಂದು ನಿಮಿಷಕ್ಕೂ ಸಹ ತುಂಬಾ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಸೊ ಈ ಸಪೋರ್ಟ್ ತಗೊಂಡು ನಾನು ವಿತಿನ್ 1 ಇಯರ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ರ್ಯಾಂಕ್ಗಳು ಯಾವ ರ್ಯಾಂಕ್ ಎಲ್ಲ ಇದೆ, ನಮ್ಮ 15 ರ್ಯಾಂಕ್ ಇದೆ, ಆ ರ್ಯಾಂಕ್ ಅನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಫುಲ್ಫಿಲ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೇನೆ ನಮ್ಮಲ್ಲಿ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಲೈಫ್ ಲೈನ್ ಮೆಂಬರ್ಸ್ ಇದಾರೆ, ಅವ್ರಿಗೂ ಸಹ ಆ ರ್ಯಾಂಕ್ ಅಂತ ಕೊಂಡೋಗ್ಲಿಕ್ಕೆ ನಾನು ಸತತ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಬೇಕಾಗಿದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಒಂದೇ ಒಂದು ಪ್ರಾಡಕ್ಟ್ ಅಲ್ಲಿ ಮೋರ್ ದೆನ್ 200 ಡಿಸೀಸಸ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದೆ ಅಂದ್ರೆ ನಾವು ಯೋಚನೆ ಮಾಡ್ಬೇಕು. ಇದು ಒಂದು ರಾಮ ಸಂಜೀವಿನಿ ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಕನ್ಸಿಡರ್ ಮಾಡ್ಬೇಕಾಗ್ತದೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಸೊ ಈಗ ಆಲ್ರೆಡಿ ಎಷ್ಟು ಜನ ನಾವು ಕ್ಯೂರ್ಸೆಲ್ ನಂಬಿ ಬಂದಿದ್ದೀರಾ, ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ನ್ಯಾಯ ಒದಗಿಸ್ತಕ್ಕಂತ ಒಂದು ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸದಸ್ಯರು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಂಬಿ ಇದನ್ನ ಬಿಸ್ನೆಸ್ ಅಲ್ಲಿ ತೊಡಗಿಸ್ಕೊಳ್ಳಿ. ಹಾಗೆ ತೊಡಗಿಸ್ಕೊಂಡ್ರೆ ನಿಮಗೆ ಸಂಪೂರ್ಣ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀವಿ. ಸೊ ಏನು ಒಂದು ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ನಾವು ಹೊರಟಿದ್ದೀವಿ. ಸುಮಾರು ಲಯನ್ಸ್ ಅವರ 100 ಕರೋಡ್ಪತಿಗಳಲ್ಲಿ 21 ಕರೋಡ್ಪತಿಗಳನ್ನ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೊರಟಿದ್ದೀನಿ. ಅದರಲ್ಲಿ ನೀವು ಒಂದು ಭಾಗ ಆಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನನ್ನ ಅನಿಸಿಕೆ ಆಗಿದೆ. ಸೊ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಇದು ಲೈಫ್ ಚೇಂಜಿಂಗ್ ಹಾಗೆ ಲೈಫ್ ಟೈಮ್ ಬಿಸ್ನೆಸ್ ಅಂತ ಒಂದು ರಿಟೈರ್ಮೆಂಟ್ ಪ್ಲಾನ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ತಪ್ಪಾಗ್ಲಾರ್ದು. ಯಾಕೆಂದ್ರೆ ಎಷ್ಟೋ ಜನ ಸಾವಿರಾರು ನೆಟ್ವರ್ಕ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದೀರಾ, ಅಲ್ಲಿ ಯಾರಿಗೂ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಇಲ್ಲ, ಮತ್ತೆ ಯಾರು ಅರ್ನ್ ಮಾಡಿಲ್ಲ. ಇವತ್ತು ಅಮೆರಿಕದಲ್ಲಿ ಕೇವಲ ಸರ್ ಮೂರ್ತಿ ಸರ್ ಟೈಮ್ ಆಯ್ತು. ಹಲೋ ನಮಸ್ಕಾರ ಸರ್.